హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఆదిత్య సునీత మన ఛానల్ నేమ్. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఎగ్స్ని బీట్ చేయటం ఎట్లా అంటారు? ఎగ్ అందరికీ బీట్ చేయడం తెలుసు, బట్ ఎగ్ బీట్ ఈ మధ్యన అందరి ఇళ్ళలోనే ఉంటుంది. కానీ లేని వాళ్ళు స్పూన్తో చేస్తూ ఉంటారు. బట్ స్పూన్తో చేస్తే అంత కరెక్ట్గా ప్రాపర్గా రాదు. సో దాని గురించి ఎలా బీట్ చేసుకోవాలి, ఇదిగోండి ఫోర్క్ తెలుసు కదా, స్పూన్ టైప్లో ఉండేటువంటి ముళ్ళుగా ఉండేటువంటి పరికరం. ఆ ఫోర్క్ తోటి మనం ఎగ్ బీట్ చేస్తే చాలా బాగా బీట్ అవుతుంది. సో మనం దీంతో ఎలా బీట్ చేయాలో చూసుకుందాం. సరే ఫ్రెండ్స్, నేను ఎగ్కి ఏమేం కావాలో, ఎగ్ ఆమ్లెట్కి ఏమేం కావాలో మీకు అందరికీ తెలుసు. పచ్చిమిరపకాయలు, అన్నిటికంటే ముఖ్యంగా గుడ్లు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, మిరియాల పొడి. సో ఇవన్నీ ఒక్కొక్కటి అందులో వేసుకొని మనం ఎగ్ బీట్ చేసుకుందాం. ఎగ్ బీట్ చేసుకుని ఆమ్లెట్ వేసుకుందాం. ఓకేనా? గెట్ రెడీ ఫ్రెండ్స్. ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేశాను, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేశాను. అయితే మధ్యలో చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఎవ్వరూ లేరు. చిన్న పెద్ద, అసలు చిన్న పిల్లలు కూడా ఇంట్లోనే చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు. కానీ ఫ్రెండ్స్, చెప్పులు లేకుండా నడవటం అనేది ఎంత ఆరోగ్యకరమో తెలుసా? చెప్పులు లేకుండా నడవటం వలన రక్త ప్రసరణ కరెక్ట్గా ఉంటుంది, బీపీ నియంత్రణ ఉంటుంది, జీర్ణక్రియ కరెక్ట్గా పనిచేస్తుంది. ఇందులో ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఫ్రెండ్స్, కళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. ఈ చెప్పులు లేకుండా నడవటం వలన బయట కూడా, అంటే మన గడ్డి ప్రాంతంలో, అంటే వాకింగ్ చేస్తూ ఉంటాం కదా, ఒక వాకింగ్ చేసే ప్రాంతంలో కూడా ఈ చెప్పులు లేకుండా నడవటం వల్ల చిన్న గడ్డి పరుపులని, రాళ్ళని అవి కాళ్ళలో గుచ్చుకుంటూ ఉంటే చాలా మనకి రక్త ప్రసరణ చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం వాకింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం ఒక్కోసారి ఒక 5 to 10 minutes చెప్పులు లేకుండా నడవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అది ఎగ్స్ రెడీ అయిపోయినాయి. పచ్చిమిరపకాయలు కోసుకున్నాను, ఉల్లిపాయలు కోసుకున్నాను, ఉప్పు వేసాను, ఇంకా అన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఉప్పు, నెక్స్ట్ పసుపు వేసాను. ఈ పసుపు కూడా పసుపు కొమ్ములు కడిగి ఆరబెట్టి ఇంట్లో చేసుకున్నదే ఫ్రెండ్స్, బయట కొన్న పసుపు కాదు. సో ఇలాంటి పసుపు వాడితే మంచిది. కారం, మీ మమ్మీ కారం కూడా ఇంట్లోనే చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కారం. ఇంగువ ఒక్క ఆమ్లెట్లోనే కాదు, ప్రతి కూరలోని మనం ఇంగువ వేసుకుంటే చాలా మంచిది. చాలామంది అనుకుంటారు ఇంగువ వేస్తే వాసన వస్తుంది కదా అని. బట్ ఇంగువ నూనె పొయ్యి మీద పెట్టిన తర్వాత, నూనె కాగిన తర్వాత మనం ఉల్లిపాయల కంటే ముందు ఇంగువ వేసుకుంటే అది స్మెల్ రాదు ఫ్రెండ్స్. ఇంగువ చాలా టేస్ట్గా ఉంటుంది, ఆహారం అరగడానికి బాగుంటుంది. ఆమ్లెట్లో ముఖ్యమైనది మిరియాల పొడి, చాలా బాగుంటుంది. మిరియాల పొడి వేస్తే ఆమ్లెట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇవన్నీ వేసిన తర్వాత చూడండి, నేను బీట్ చేస్తున్నాను ఫోర్క్ తోటి. అది చాలా త్వరగా బీట్ అవుతుంది, చాలా చక్కగా బీట్ అయిపోతుంది. అన్ని సమపాడల్లో కలుస్తాయి. స్పూన్తో కాకుండా ఇలా ఫోర్క్తో మనం బీట్ చేసుకుంటే ఉపయోగం ఉంటుంది. అంటే అందరి ఇళ్ళలోని ఈ రోజుల్లో ఎగ్ బీట్స్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. లేని వాళ్ళు మ్యాక్సిమం స్పూన్ కాకుండా ఫోర్క్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చూసారుగా ఎంత చక్కగా నురుగొస్తుందో. ఎగ్ బీట్ అవుతుంది అంటే అలా నురుగా బాగా ఎక్కువ ఫోమ్ వస్తేనే మీకు ఎగ్ చక్కగా బీట్ అయినట్టు.
అన్నీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ పసుపు కారం ఉప్పు అన్నీ చక్కగా కలిసిపోయింది చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా బీట్ అయిందో. ఇంకా ఇది ఆమ్లెట్కి రెడీ అయిపోయినట్టే. ఆమ్లెట్ వేసేటప్పుడు మనం ఇలా చక్కగా మంచిగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ కూడా చక్కగా వస్తుంది. అంటే రౌండ్గా తిప్పుకుంటూ ఫోర్క్ తోటి చక్కగా చేస్తే అది ఎంత బాగా బీట్ అయిందో చూసారా. అలా బీట్ అయితే ఆమ్లెట్ మంచి టేస్ట్ వస్తుంది. సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈసారి ఖచ్చితంగా ఆమ్లెట్ బీట్ చేసినప్పుడు ఒకసారి ఫోర్క్తో ట్రై చేసి చూడండి. పాన్ పెట్టాను. మా ఇంట్లో 2 పాన్లు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఒకటి ఆమ్లెట్ వేసుకోవడానికి, ఒకటి దోశలు వేసుకోవడానికి. సో దేనిది దానికే వాడతాను, ఎందుకంటే ఆమ్లెట్ స్మెల్ వస్తుంది కదా. సో ఓకే ఫ్రెండ్స్, నూనె వేసాను. నూనె కాగింది లేనిది చేపట్టి చూస్తే తెలిసిపోతుంది. బట్ ఆమ్లెట్ నూనె కాకుండా వేస్తే మాత్రం టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. అందుకే ఏం చేస్తున్నానంటే నేను ఫోర్క్ని జస్ట్ నూనెలో ఇలా పెట్టాను. పెట్టేసరికి చక్కగా చూసారు కదా అలా వచ్చింది. సో కాగిపోయినట్టే. ఇప్పుడు ఆమ్లెట్ ఎగ్ బీట్ చేసిన ఎగ్ని ప్యాన్ మీద వేసేసాను. ఇక్కడ ఒక చిన్న పని చేశాను ఫ్రెండ్స్. నేను ఏంటంటే ఎగ్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని స్టవ్ని మూత పెడితే మీకు మనం ఆమ్లెట్ వేసిన తర్వాత అది కొన్నిసార్లు మనకి లోన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఉడకదు ఫ్రెండ్స్. అందుకే అలా ఉడకాలి అంటే ఇలా వేసినప్పుడు మూత పెడితే చక్కగా ఉడుకుతుంది. లోన భాగంలో ఇక్కడ కూడా ఎగ్ ఉండిపోకుండా మొత్తం ఉడుకుతుంది. చూసారుగా ఎగ్ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు ఇంగువ మిరియాల పొడి అవి చక్కగా బీట్ చేసేసుకొని ఆమ్లెట్ వేసుకుంటే ఆ ఫోర్క్తో బీట్ చేశాక అంత చక్కగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా వారు కూర లేదని సాంబార్ తీసుకొచ్చారు కదా అని ఎగ్ ఆమ్లెట్ రెడీ చేశాను. ఎక్కువగా ఆమ్లెట్ నేను ఎక్కువ బీట్ చేయకుండానే కొట్టేసి ఫ్రెంచ్ స్టైల్లో వేసేస్తాను. బట్ ఈరోజు ఎలా బీట్ చేయాలి అనేది మీతో షేర్ చేసుకుందామని దానికోసం నేను ఎగ్ ఆమ్లెట్ వీడియో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అలా ఫోర్క్తో మనం బీట్ చేసుకుంటే ఫోమ్ చక్కగా వచ్చి ఆమ్లెట్ కూడా చక్కగా వస్తుంది. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈసారి ఎగ్ బీట్ చేసినప్పుడు కంపల్సరీగా మీ ఇంట్లో ఎగ్ బీటర్ ఉన్నా కూడా ఒక్కసారి ఫోర్క్తో బీట్ చేసి చూడండి. కేకుల్లో వాటిలో కూడా బీట్ చేసేటప్పుడు బాగా బీట్ చేయాలన్నారు, మిక్సీకి వేస్తారు. మిక్సీకి వేయకుండా ఇట్లా ఫోర్క్తో బీట్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎగ్ ఆమ్లెట్ రెడీ. టేస్టీ ఎగ్ ఆమ్లెట్ రెడీ ఫ్రెండ్స్, విత్ సాంబార్. మీకు నచ్చుంటే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.